శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కదలికలు కలకలం రేపాయి. నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరం కోట కాలనీలో అదుపులోకి తీసుకున్నారు. ఓ హోటల్లో వంట మనిషిగా నూర్ పనిచేస్తుంది. ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ఇప్పటికే నూర్ నివాసంలో 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుని సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కదలికలు కలకలం రేపాయి. నూర్ అనే వ్యక్తికి ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ధర్మవరం కోట కాలనీలో అదుపులోకి తీసుకున్నారు. ఓ హోటల్లో వంట మనిషిగా నూర్ పనిచేస్తున్నాడు. ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ఇప్పటికే నూర్ నివాసంలో 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుని సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్ చేశారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర అందుబాటులో ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉగ్రవాదుల కలకలం రేగింది. అంటే ఎవరైతే ఈ నూర్ మహమ్మద్ అనే వ్యక్తి ఉన్నారో నూర్ మహమ్మద్ వ్యక్తి టీ స్టాల్ లో పనిచేస్తారో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. టీ స్టాల్ పనిచేసే వ్యక్తి దగ్గర 16 సిమ్ కార్డులు ఉండడం ఏంటనే దానిపైన పూర్తి ఆరాధిస్తున్నారు. మొత్తం అతను దాని ద్వారా వాట్సాప్ ద్వారా మొత్తం పాకిస్తాన్ ఇక్కడ ఉన్నట్టు సమాచారం చేరవేస్తున్నారు. వివిధ రకాలుగా అతను ఏం జరుగుతున్న దానిపైన కూడా చేరవేస్తున్నారనేసి ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు పూర్తిగా దీనిపైన విచారణ చేస్తున్నారు. అయితే ఈ ఉగ్రవాద అధికారులు ఉన్నాయని తెలియడం ధర్మవరం ఒక్కసారిగా ఉడికిపాటు గురైంది. ఇక్కడ ధర్మవరం నుంచి బెంగళూరు కేంద్రంగా వీళ్ళు చేస్తున్నారనేసి ఇప్పటికే సమాచారం ఉంది. అయితే వీళ్ళు ఇక్కడే ఉన్నారా లేదా కర్ణాటక తమిళనాడులో కూడా ఉన్నారా? ధర్మవరం ఈ ప్రాంతాల్లో కూడా దగ్గర కావడంతో అక్కడ కూడా ఉన్నారా? ఇక్కడ తెలంగాణకి ఏమైనా విస్తరించిందనంటే రకరకాలుగా వీళ్ళు ఈ 16 సిమ్ కార్డుల ఆధారంగా ఎవరితో ఫోన్ చేశారు, ఎవరైనా మెసేజ్ పంపించారు ఆధారంగా మొత్తం తీసుకున్నారు. అయితే ధర్మవరంలో ఈయన ఒక్కరే ఉన్నారా, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా దానిపైన కూడా ఇంకా లోతుగా విచారణ చేయడం జరుగుతుంది. అయితే ధర్మవరం తీసుకున్నారు, ఇంకా విచారణలో ఉంది. పూర్తి విషయాలు మళ్ళీ చెప్పడం జరుగుతుంది అనేసి చెప్పడం జరిగింది. అయితే ఇన్ని రోజులు ధర్మవరం చాలా పీస్ఫుల్ వాతావరణం చోటు ఇవాళ ఇలా జరగడం అనేది నిజంగా అసలు ప్రజలంతా ఉడికిపాటు గురవుతున్నారు. అయితే ఈ 16 సిమ్ కార్డుల ఆధారంగా ఎక్కడెక్కడ ఇచ్చారు, ఎవరికి మెసేజ్ చేశారు, వాట్సాప్ గ్రూప్ లో ఎవరికి చేశారు, వీళ్ళు మొత్తం ఆరాధిస్తున్నారు. దీనికి ఇంకా టైం పట్టచ్చు అనేసి దీనికి చెప్పడం జరుగుతుంది. ఉగ్రవాద కదలికల ద్వారా వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, అది ధర్మవరం ఎందుకు వచ్చారు, ధర్మవరంలో ఉండి ఎక్కడ ప్రధాన పట్టణాలపైన ఏం చేస్తున్నారు దానిపైన పూర్తిగా ఆరాధిస్తున్నారు. అయితే ఒక టీ స్టాల్ లో పనిచేస్తున్నట్టు వ్యక్తి దగ్గర 16 సిమ్ కార్డులు ఉండడం ఏంటంటే దానిపైన పూర్తిగా ఆరాధించడం జరుగుతుంది. థ్యాంక్ యూ నాగేంద్ర. Good morning, sir.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కదలికలు కలకలం రేపాయి. నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ధర్మవరం కోటా కాలనీలో అదుపులోకి తీసుకున్నారు. ఓ హోటల్లో వంట మనిషిగా నూర్ పనిచేస్తున్నాడు. ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నూర్ నివాసంలో 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుని సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్ పెట్టారు.